మీ అందరికి ఒకటి చెప్పాలి. నిన్న కూడా మీటింగ్లో ఒక లేడీ ఆవిడని లేచి మాట్లాడమంటే ఆవిడ చాలా కంగారు పడింది, మాట్లాడలేకపోయింది. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మహిళా శక్తి మీరు భయపడకూడదు. మీరందరూ ధైర్యంగా నుంచుని మీరందరూ ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మహిళా శక్తి, మన తెలుగుదేశం కార్యకర్తలు, నేను ఎప్పుడు ఆ రోజులు నేను మర్చిపోను. వాళ్ళ కళ్ళల్లో ఆ పగ, అదే కాకుండా నన్ను వాళ్ళింటి ఆడబడుచుగా నాకు ఆ ధైర్యం ఇచ్చి మేము ఉన్నాం మీకోసం, మీరు నడవండి, ఎవరేం చేస్తారో మేము చూసుకుంటాం అనే ఆ ధైర్యం, అది వాళ్ళ కళ్ళల్లో చూసి అది నాకు కూడా ధైర్యం ఇచ్చింది ముందుకెళ్ళటానికి. అందుకే నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన ప్రతి స్త్రీకి మీకు ఏం అవ్వదు. మీరందరూ అన్ని ధైర్యంగా ఎదుర్కొని మీరు బయటికి రావాలి. మీలో జరిగిన ఏదన్నా ఉంటే కూడా మీరు ధైర్యంగా వచ్చి చెప్పుకుని మీ బాధలు, ఇంకొక పరాయి స్త్రీకి ఇట్లా అవ్వకూడదు అనే ఆలోచన మీ అందరికీ ఉండాలి. అది నేను కోరుతున్నాను. ఇవాళ అట్లానే ఈ సిల్క్ సెరికల్చర్ గురించి మీతో మాట్లాడదాం అనుకున్నాను. కానీ నేను మాట్లాడే ముందలే మన లీడర్లు, నాయకులు అన్నీ చెప్పేశారు పథకాల గురించి. ఇంకా నేను ఏమైనా చెప్పాలి అనుకునే ఏమి ఇవ్వలేదు వాళ్ళు నాకు. అయినా కూడా ఎందుకు ఇది చెప్తున్నానంటే, నిజం గెలవాలన్నప్పుడు నేను చాలా వర్గాలు కార్మికుల్ని నేను కలిశాను. నా ప్రోగ్రాం, నా యాత్ర అప్పుడు నేను మత్స్యకారులనే ఏ వర్గం అయినా వాళ్ళని ప్రత్యేకంగా మీటింగ్ పెట్టినప్పుడు పథకాల గురించి నేను మాట్లాడాలని అనుకునేటప్పుడు మహిళలు పైకి లేచి వాళ్ళే చెప్పేవారు, చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గానికి ఏ పథకాలు వాళ్ళు తీసుకొచ్చారని. నేను చాలా ఆశ్చర్యపడిపోయేదాన్ని. ఇన్ని పథకాలు వీళ్ళకి తెలుసా? అది కూడా ఇన్ని పథకాలు చంద్రబాబు నాయుడు గారికి ప్రతి వర్గాన్ని ఆలోచించి ఆయన ఎట్లా ముందుకు తీసుకెళ్లారో నాకే ఆశ్చర్యకరంగా ఉండేది. ఆయన అనుకునేవారు, ప్రతి కార్మికుడు ఏ ఇబ్బందులు కలగకూడదు, వాళ్ళు ఏ పథకాలు ఇస్తే ఆ వర్గం అయిన ప్రజలు పైకి ఎదుగుతారు, వాళ్ళు ఏం కష్టాలు ఎదుర్కొంటారు అనే ఆలోచనతో ఆయన చాలా పథకాలు ముందుకు తీసుకెళ్లారు. కానీ మీకు తెలుసు, గత ప్రభుత్వం 5 ఏళ్ళలో ప్రజల్ని చాలా మోసం చేశారు. అదే కాకుండా చాలా పథకాలు ఇస్తామని ఏది ఇవ్వకుండా చేశారు. కానీ దేవుడి దయ వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం అయ్యారు. తప్పకుండా ఆ పథకాలతో పాటు ఇంకా ఏమి చెయ్యాలి, ఆ వర్గానికి ఏం చేస్తే ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందుతారు అని ఆ ఆలోచనతో తప్పకుండా ఆయన ప్రతి వర్గం గురించి ఆలోచించి ముందుకెళ్తారు. అదే కాకుండా మా కుటుంబం ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు మీరిచ్చిన గౌరవం నాకు, నా కుటుంబానికి ఎప్పుడు నేను మర్చిపోను. ఎందుకంటే ఈ గౌరవం నాకు లభిస్తానంటే మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే గౌరవం, ఆ నాయకత్వం మీద మీకుండే నమ్మకం. ఇవాళ ఇట్లా ఎంత లేట్ అయినా మీరు కూర్చుని నాకు ఆ గౌరవం ఇస్తున్నారు. మీ అందరికీ నా పాదాభివందనాలు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో నిర్బంధించినప్పుడు మేము అనుకునే వాళ్ళం కుటుంబంలో కూర్చుని, ఏంటి ఈ కష్టాలు, అట్లా ప్రజల కోసం కష్టపడే మనిషిని ఇట్లా నిర్బంధించారని, ఇది అవసరమా మా కుటుంబానికి అని కూడా అనుకునేవాళ్ళం. అట్లాంటిది ఆ 53 రోజులు ప్రజలు, ఎస్పెషలీ ఐటీ వర్గం నుంచి వాళ్ళు మర్చిపోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డారో వాళ్ళ కోసం, వాళ్ళ జీవితాల్లో వెలిగిచ్చిన మనిషిని వాళ్ళు కష్టం మర్చిపోకుండా, వాళ్ళు ఎంత కష్టమైనా వాళ్ళు బయటకు వచ్చి ఒక నాయకుడి కోసం
అట్లా పోరాటం వాళ్ళే కాదు, మహిళలు ఎప్పుడు రాని మహిళలు బయటకు వచ్చి ఆయన కోసం పోరాడారంటే అది ఎప్పుడు మా కుటుంబం మర్చిపోదు. అదే కాకుండా ఆ గౌరవం నాకు తెలిసి వేరే ఇంకొక నాయకుడికి అట్లా ప్రజలు, అది కూడా రాజకీయ నాయకుడికి అట్లా బయటకు వచ్చి పోరాడటం ఇంకా మనం చూడము. ఎందుకంటే అది ప్రజలు ఆయన మీద ఉండ నమ్మకం. అది ఎప్పుడు మా కుటుంబం మర్చిపోదు. మేము మా జీవితం కానీ మా కుటుంబం కానీ ఎప్పుడు ప్రజల సేవకే మేము అంకితం. అట్లానే డ్వాక్రా మహిళా గ్రూప్ ఎట్లా చంద్రబాబు నాయుడు గారు మన మహిళల కోసం తీసుకొచ్చారో అట్లానే ఇప్పుడు ఎలిప్ అనే సంస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది మహిళల కోసం తీసుకొచ్చారు. ఇప్పుడు కుప్పంలో ఇనాగ్రేట్ అయ్యింది. ఇక్కడ నేను కోరేది ప్రతి ఒక్క మహిళని మీరందరూ మీరెళ్ళి ఆ కుప్పంలో ఉన్న ఎలిప్ సెంటర్ మీరందరూ విజిట్ చేసి మీరెళ్ళి మీకు ఏమి ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఏమి చేయగలరు, మీలో ఏమి శక్తి ఉంది, ఆ శక్తితో ఏది మీకు ఇష్టమో అది మీరు తప్పకుండా తీసుకుని మీరు నేర్చుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మీరు అనుకోవచ్చు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మహిళలు ఇది సాధ్యమా అని. నా కళ్ళతో నేను చూశాను. ఆ ఎలిప్ సెంటరు ఇప్పటికీ 32 ఏళ్ళు అయింది. అది చంద్రబాబు నాయుడు గారు స్థాపించి మామూలుగా వేల రూపాయలు సంపాదించే మహిళ ఇవాళ కోట్ల రూపాయలు కూడా సంపాదిస్తున్నారు. అది మీరందరూ వెళ్ళి మీరందరూ ఎలిప్ సెంటర్లో మెంబర్గా జాయిన్ అయ్యి మీకు మీరు చేసే దాంట్లో నుంచి లభించే డబ్బు కానీ మీకు వచ్చే లబ్ధి మీరు మీ కళ్ళతో మీరు చూసి అట్లా మీరు ముందుకెళ్ళాలని నేను ప్రతి ఒక్క మహిళని నేను కోరుతున్నాను. మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళకి నా హృదయపూర్వక నమస్కారాలు, ఉగాది శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. నమస్కారం.